నంద్యాల పురపాలక సంఘం సాధారణ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులపై రూపొందించిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సవరించబడిన బడ్జెట్ అంచనాలు మరియు 2025-26 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అంచనాలు కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు ప్రవేశపెట్టడం జరిగింది. నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిధుల కేటాయింపులను మున్సిపాలిటీ సద్వినియోగం చేసుకుని పట్టణ అభివృద్ధి సాధించాలని మున్సిపల్ చైర్పర్సన్ పేర్కొన్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదం తెలియజేయడం జరిగింది. 2024-25 సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నందు రెవెన్యూ మరియు మూలధన రసీదుల ద్వారా 85,61,35,000 రూపాయలు వస్తుందని తెలియజేయడం జరిగింది. వచ్చే వనరులను తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నందు గతం కంటే 10% ఆదాయం రావచ్చని అంచనాలు వేయాల్సింది పోయి దాదాపు గతం కంటే 12,83,27,000 రూపాయల లోటు చూపెట్టడం జరిగింది. బడ్జెట్ మూల సూత్రాన్ని పాటించలేదని కోఆప్షన్ సభ్యుడు పడకండ్ల సుబ్రహ్మణ్యం తెలియజేశారు. 1,20,00,000 అలాగే టౌన్ ప్లానింగ్ నుండి 3,02,00,000, స్టాంపు డ్యూటీ 10 కోట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే మూలధనంలో 15వ ఆర్థిక సంఘం నిధులు 20 కోట్లు, ఎంపీ లాట్స్ నుండి 40 లక్షలు, అన్నింటి ద్వారా 72,78,08,000 రెవెన్యూ రావడం జరుగుతుందని అంచనా చేశారు. రెవెన్యూ ఖర్చుల్లో భాగంగా ప్రధానంగా అవుట్సోర్సింగ్ జీతాలకు 19,62,00,000, అమృత్ ఈఎంఐ 63,02,00,000, విద్యుత్ ఛార్జీలు 8,03,00,000, ఫ్యూయల్ ఛార్జీలు 1,76,00,000, సీసీ రోడ్లు డ్రైన్లకు 1 కోటి రూపాయలు, ఇతర వాటికి కలిపి 47,75,39,000 కేటాయించడం జరిగింది. అలాగే మూలధనము నిధుల నుండి ఖర్చుల అంచనా ప్రధాన అంశాలకు సంబంధించి సీసీ రోడ్లు 7,50,00,000, సీసీ డ్రైన్లకు 5,50,00,000, సీసీ కల్వర్ట్లకు 1,20,00,000, వాటర్ డిస్ట్రిబ్యూషన్ కు 2,20,00,000, స్ట్రీట్ లైట్స్ కు 2,03,00,000, ఇతర వాటికి కలిపి 23,67,00,000 అంచనా చేశారు. మిగుల బడ్జెట్ 1,36,69,000గా తెలియజేశారు. కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా మాట్లాడుతూ నంద్యాల మున్సిపల్ హాస్పిటల్ అభివృద్ధికి నిధుల కేటాయింపులు చేయాలని, సిబ్బందిని ఏర్పాటు చేసి పునర్వైభవం తీసుకురావాలని కోరారు. ప్రత్యేకంగా పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైన్లు, సిసి రోడ్లు, మౌలిక సదుపాయ కల్పనకు నిధులను మరింత పెంచాలని కోరారు. ఫాగింగ్, కుక్కల, పందులు, దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, పార్కుల నిర్వహణ చేపట్టాలని, కార్మికులకు అందజేసే కాస్మెటిక్స్ నాణ్యత గలివి ఇవ్వాలని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్లమ్ ఏరియా అభివృద్ధి కొరకు సప్లా నుండి నిధులను పొందేందుకు కేటాయింపులు చేపట్టాలని, క్యాపిటల్ రిసిప్ట్స్ ఇన్కమ్ తగ్గిందని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశవలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. సభకు నమస్కారం. ఈరోజు బడ్జెట్ సమావేశానికి చేసినందుకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మన యొక్క బడ్జెట్ ను రెవెన్యూ రిసిప్ట్స్ కావచ్చు, క్యాపిటల్ రిసిప్ట్స్ కావచ్చు కలిపి 72,78,00,000తో ఈ యొక్క సంవత్సరానికి 25-26 సంవత్సరానికి అభివృద్ధి పదంలో నంద్యాలను నడపాలని చెప్పేసి ప్రవేశపెట్టారు అధ్యక్ష. గతంలో అయితే 24-25 అయితే అధ్యక్ష 85 కోట్లతో ఆ రోజు ప్రవేశపెట్టాం. కానీ ఈ రోజు చూస్తే 72 కోట్లకు వచ్చింది. అంటే దాదాపుగా 13 కోట్ల రూపాయలు తక్కువగా మన యొక్క బడ్జెట్ ని ఈరోజు మనం ఇక్కడ ప్రవేశపెట్టాం అధ్యక్ష. కానీ ఆర్థిక శాస్త్రం ప్రకారము ప్రతి సంవత్సరము 10% బడ్జెట్ కంపల్సరీగా పెరుగుతూ రావాలనేటువంటి ఒక మూల సూత్రం అధ్యక్ష. కానీ మనమైతే ఈరోజు మరి 10% తక్కువగా బడ్జెట్ ని మనం ప్రవేశపెట్టాం. మరి దీనికి కారణాలు మరి ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారి నుంచి ఒకటి కోరుతా ఉన్నా అధ్యక్ష. అలా అయితే 10% అంటే దాదాపుగా 10% పెరుగుతూ 10% పెరగాలి అధ్యక్ష. అంటే 20% వేరియేషన్ ఈ రోజు బడ్జెట్ లో కనపడతా ఉంది అధ్యక్ష. అది ఒకటైతే, రెండవది అధ్యక్ష, మనము రెవెన్యూ రిసిప్ట్స్ ను 12 పద్దుల ద్వారా దాదాపుగా 52 కోట్ల రూపాయలను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా క్యాపిటల్ రిసిప్ట్స్ అయితే 8 పద్దుల ద్వారా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి నిధులు అధ్యక్ష. ఇవి స్పెసిఫిక్ గా కొన్ని కార్యక్రమాలకు మాత్రమే వాడాలని చెప్పేసి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఉంటాయి అధ్యక్ష. దీంట్లో 8 రకాల నుంచి వచ్చేటువంటి అయితే మనకు కేవలము 15th ఫైనాన్స్ మాత్రమే ఇక్కడ చూపుతా ఉన్నాం అధ్యక్ష. అది కాకుండా ఎంపీ ల్యాండ్స్ మాత్రమే చూపుతా ఉన్నాం. కానీ గతంలో అయితే ఎస్సీ సప్లాన్, మైనారిటీ, బీసీ సప్లాన్, ఎస్టీ, అదేవిధంగా స్లమ్ ఏరియా డెవలప్మెంట్స్ కు సంబంధించినటువంటి ఫండ్స్ ఒకటి, అదేవిధంగా ఫేజ్ 2ను అమృత్కు మనం డిపిఆర్ పంపించుకుంటే దాని నుంచి కూడా మనకి ఫండ్స్ వచ్చేటటువంటి ఉండాలి అధ్యక్ష. కానీ అవన్నీ కూడా మనం ఇక్కడ ఏమాత్రం కూడా వాటిని ఎక్స్పెక్ట్ చేయడం లేదు, వాటిని చూపడం కూడా లేదు అధ్యక్ష. ఆ క్రమంలోనే క్యాపిటల్ రిసిప్ట్స్ యొక్క ఇన్కమ్ తగ్గిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా మన యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ ను మేడం గారు 20 పద్దుల్లో 102 సబ్ పద్దులతో దాదాపుగా 47 కోట్ల రూపాయలను ఎక్స్పెండిచర్ గా చూపుతా ఉన్నారు అధ్యక్ష. ఒక మంచి సూచనలను మాకు గౌరవ సభ్యులు తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు మనము ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది తప్పనిసరిగా ఏ సంస్థ అయినా కానీ మెయింటైన్ చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటామనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఈ సంవత్సరం నుంచి మీ అందరి సహకారంతో మన బడ్జెట్ వాచ్ రిజిస్టర్స్ అనేవి ఇక్కడ మెయింటైన్ చేయడం లేదనేది నేను గమనించిన విషయము. ఈ బడ్జెట్ లో ఏదైతే మనం అలొకేషన్స్ ఇచ్చుకున్నామో ఈ అలొకేషన్ల వారిగా బడ్జెట్ వాచ్ రిజిస్టర్స్ అనేవి పెట్టించి ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ నెలలో ఏదైతే మనం శాంక్షన్స్ తీసుకున్నామో ఆ శాంక్షన్స్ తీసుకున్న అమౌంట్ ను టోటల్ హెడ్ ఆఫ్ అకౌంట్ లో ఎంతైతే అలొకేషన్ ఇచ్చుకున్నామో దానిలోంచి తగ్గించి ఎంత బ్యాలెన్స్ ఉందనేది కూడా కౌన్సిల్ దృష్టికి కూడా ప్రతి సమావేశంలో ఆ ఐటమ్ వారిగా తీసుకొని వస్తాం. మన నిందాలో ఒక మున్సిపల్ హాస్పిటల్ ఉంది అధ్యక్ష. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. దాదాపు అంటే 100 సంవత్సరం పైన నుంచి ఉంది. అది మున్సిపాలిటీ మెయింటైన్ చేసుకొస్తుంది. కానీ దురదృష్టం ఏమంటే లాస్ట్ టైం 1 year నుంచి అక్కడ మందులు లేవు, ఈ స్టాఫ్ లేవు. ఇంత ముందు అంటే దాదాపు కనీసం అంటే అధ్యక్ష ఆ హాస్పిటల్లో 11 మంది స్టాఫ్ ఉండేది. ఒక మేల్ డాక్టర్, ఫీమేల్ డాక్టర్, ఫార్మసిస్ట్ 3, స్టాఫ్ నర్సు, స్వీపరు, అటెండరు, ఇట్లాంటి 11 మంది ఉండేది. కనీసం ఇప్పుడు ఇద్దరితోనే జరుగుతున్నది. ఒక ఫార్మసిస్ట్ ఉన్నాడు, ఒక అటెండర్ ఉన్నాడు అధ్యక్ష. దాంట్లో కూడా మందులు కూడా లేవు. నేను మిమ్మల్ని కోరేది ఏమంటే మన బడ్జెట్ చూస్తుంటే మొత్తం మన నంద్యాల ప్రజల నుంచి ట్యాక్స్ ద్వారా కానీ అది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ లేకపోతే స్టాంప్ డ్యూటీ కానీ 52 కోట్లు వసూలు చేస్తున్నాం. కానీ మనం ఒక చిన్న హాస్పిటల్ మెయింటైన్ చేసుకోకపోతున్నాం. ఇంత ఇప్పుడు డాక్టర్స్ కూడా అక్కడ డైరెక్ట్ మనకి హాస్పిటల్ నుంచే మన గవర్నమెంట్ నుంచే డబ్బులు ఇస్తున్నారు. మనం ఇచ్చేది ఏం లేదు. కనీసం మెయింటెనెన్స్ మందులకి ఇవ్వాలా. లాస్ట్ టైం ఇస్తా ఉన్నారు, 16 లక్షలు కేటాయించారు, దాంట్లో ఏం ఇవ్వలేదు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, మున్సిపాలిటీలో అది ఏమన్నా మన మున్సిపల్ హై స్కూల్, మున్సిపల్ స్కూల్స్ మాదిరిగా అది కూడా గవర్నమెంట్ కి మర్చి చేస్తారా లేకపోతే మన అండర్లోనే ఉందా? అది ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఒకవేళ మన అండర్లోనే అంటే దానికి మెయింటైన్ చేస్తారా లేదా? ఇప్పుడు మనం పబ్లిక్ ఏం సర్వీస్ చేస్తున్నాం అధ్యక్ష? లైట్లు వేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, కాలువలు క్లీన్ చేస్తున్నాం. మెయిన్ సర్వీస్ ఏమంటే హెల్త్, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఏంటంటే మన చేతిలో పోయింది, అంతా గవర్నమెంట్ తీసుకున్న స్కూలన్నీ మనం ఏం మెయింటైన్ చేయడం లేదు. కానీ ఉండేది ఒక హాస్పిటల్ కూడా మనం చేయలేకుండా అధ్యక్ష. దయచేసి దీని గురించి ఆలోచించి ఏదైనా వీలైతే ఈ బడ్జెట్ లోనే బడ్జెట్ కేటాయించండి, దానికి ఆలోచించండి అధ్యక్ష. ఓకే, కమిషనర్ గారు స్టాఫ్ నర్స్ ని తీసుకోమని కానీ చెప్పి మనము కౌన్సిల్ గాని పాస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ సంవత్సరం గాని గత సంవత్సరం బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ సంవత్సరం గాని స్టాఫ్ నర్స్ గాని మనం అమౌంట్ కేటాయించడం జరిగింది. కానీ అక్కడ మనం తీర్మానించిన తర్వాత గాని స్టాఫ్ నర్స్ ఇంకా ఎందుకు పెట్టలేదు, మా మెడిసిన్స్ గాని ఎందుకు ఇవ్వట్లేదు, ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినట్టు దానికి సమాధానం ఇవ్వండి. మీరు అబ్జర్వ్ చేసినట్టుగా గౌరవ సభ్యులు ప్రశ్నించినట్టుగా ఇక్కడ ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించి మనం 2305 హెడ్ కింద 16 లక్షలు 24-25 సంవత్సరానికి మనము దాంట్లో మనం 16 లక్షలు కేటాయించుకోవడం జరిగింది. ఆ సంవత్సరం మరి ఏం ఖర్చు పెట్టలేదు. ఈ సంవత్సరం ఒక 5 లక్షల రూపాయలు అలొకేషన్ చేయడం జరిగింది. అవసరమైతే 5 లక్షలకు
కౌన్సిల్ అనుమతితోటి ఇంకా అదనంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి మీరు బడ్జెట్ లో అన్నింటికి చాలా బాగా చేశారు, కానీ దోమలకు సంబంధించి 4 lakhs నుండి 5 lakhs కే పెంచారు. బడ్జెట్ అనేది జస్ట్ ఇమాజినేషన్ అనేది మాకు కూడా తెలుసు. కాకపోతే మీరు 4 lakhs నుండి 5 lakhs కాకుండా దోమలకు ఇంకా పెంచింటే బాగుండేది. ఎందుకంటే టౌన్ వైడ్ దోమలకు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే రిలేటివ్స్ కూడా నంద్యాలంటే ఇప్పుడు భయపడతా ఉన్నారు. అంటే మెయిన్ శ్రీశైలం కాన్ఫరెన్స్ లో వెలుగోడు రావాలంటే రిలేటివ్స్ భయపడే వాళ్ళు. అలాంటిది ఇప్పుడు నంద్యాల టౌన్ కి వచ్చిందని అనుకుంటున్నాం మేము. మరి దానికి అమౌంట్ పెంచాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అలాగే శానిటేషన్ కి సంబంధించి 10 lakhs నుండి 15 lakhs కి పెంచారు, హ్యాపీ. కాకపోతే శానిటేషన్ కు సంబంధించి వర్కర్స్ కు మనము ఇచ్చే కొన్ని ఉన్నాయి, కోకోనట్ ఆయిల్ కావచ్చు, సోప్స్ కావచ్చు, ఇంకా వాళ్ళకి ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళకి కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు అనేది కంప్లైంట్ మాత్రం యూనిఫామ్ గానీ ఇప్పటికీ ఉంది. కమిషనర్ గారు, దయచేసి మీరు శానిటేషన్ వర్కర్స్ విషయంలో మాత్రము 100% కాదు 200% న్యాయం చేయమని చెప్పేసి నేను కౌన్సిల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా విషయంలో వాళ్ళు డాక్టర్ల కన్నా ఎక్కువ అని నేను ఎప్పుడు అనుకుంటుంటాను. ఎందుకంటే మనకు జబ్బు చేస్తే వెళ్తే బాగు చేసే వాళ్ళు డాక్టర్స్ అయితే, మనకు జబ్బులు రాకుండా చూసుకునే వాళ్ళు శానిటేషన్ వర్కర్స్. ప్యాచ్ వర్క్ జరుగుతూ ఉన్నాయి, హ్యాపీని. మరి దానికి సంబంధించి కూడా మేము రెగ్యులర్ గా వెళ్ళి అక్కడ చూస్తూ ఉన్నాము, వర్కర్స్ వస్తున్నారా లేదా, టైం కు చేస్తున్నారా లేదా అని చెప్పేసి. కొంతమంది అంటే కాలనీలో ఉండే వాళ్ళు, మేము ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళం, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళము, మీ స్టెప్స్ తీసేయండి, మీరు ముందుకు జరిగారని చెప్పేసి వస్తే టీపీఓ సెక్షన్ వాళ్ళు వచ్చి చెప్పండి. లేకపోతే మేము అఫీషియల్ గా అక్కడ ఉన్నాం కౌన్సిల్ మెంబర్స్, మేమైనా అక్కడ చెప్పాలి. కానీ ఎవరెవరో వచ్చి అక్కడ బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి డబ్బులు ఇస్తే ఆ స్టెప్స్ తీసేయకుండా మేము చూసుకుంటాం, ఇలాంటివన్నీ బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. ఎస్పెషల్లీ నా వార్డుకు సంబంధించి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన కౌన్సిల్ పైన ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి చెప్పిన నా పాయింట్స్ అన్ని కూడా టీపీఓ సెక్షన్ కు సంబంధించి, అలాగే ఈ పెన్స్ శానిటేషన్ వర్కర్స్ కు సంబంధించి ముఖ్యంగా మీరు నెక్స్ట్ మంత్ కంతా శానిటేషన్ వర్కర్స్ మాత్రం క్లియర్ చేయాలి. మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తడం జరిగింది. మున్సిపాలిటీ అంటే ముందు మున్సిపాలిటీ ప్రాథమిక బాధ్యతల్లో మంచినీటి సరఫరాతో పాటు పారిశుద్ధ్యం అనేది అత్యంత ముఖ్యమైనది. ఇప్పుడు మాలాంటి అధికారులు లేదంటే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడం, వాళ్ళకి సముచితంగా వాళ్ళని గౌరవించడం అనేది తప్పనిసరిగా మా అందరి బాధ్యత. మాకు తగు సూచనలు ఇవ్వడం, తద్వారా మీరు మమ్మల్ని మరింత వాడికి మేలు చేసేటట్లుగా చెప్పడం కూడా మేము ఆహ్వానిస్తున్నాం మేడం. 26కి సంబంధించి ఈ రోజు గౌరవ సభ్యుల సహాయ సహకారంతో మిగులు బడ్జెట్ ని మనం రూపొందించడం జరిగింది. దీన్ని చక్కగా వినియోగించుకొని నంద్యాల పట్టణ అభివృద్ధికి నా గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరితో కలిసి ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ బడ్జెట్ సమావేశాన్ని ముగిస్తూ